అందరికీ వందనాలు. నేటి పద్యం. ఎంగిలి ఎనుచు ప్రజలను ఎగ్గుసేయగరాదు, ఎంగిలి లేనిది ఏది ఉంది, సకలము ఎంగిలని సరిచెప్పవచ్చురా నాద బ్రహ్మానంద నారాయణ కవి. మిత్రులారా, ఈ పద్యానికి సంబంధించి మనం చాలా మాటలు చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. ఉదాహరణకు, నీటిని చేప ఎంగిలి చేసింది, పాలను దూడ ఎంగిలి చేసింది. ఇలా ప్రపంచంలో ఎంగిలి కానిది ఏదీ లేదంటున్నారు కైవారం నారాయణ తాత గారు. అలానే ఇక్కడ మరో విషయం కూడా చెప్పారు. ఎంగిలంచు ప్రజలను ఎగ్గుసేయగరాదు, అంటేరు ముట్టేరు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఈ పద్యం ద్వారా ప్రజల గురించి మనకు నారాయణ తాత గారు చెప్పడం జరిగింది. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి యోగి. నేటి చిక్కబళ్ళాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. రాష్ట్రేతర తెలుగు సాహిత్యం, అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ వందనాలు. నేను మీ అగరం వసంత్, ఓసూరు, తమిళనాడు. జై తెలుగు తల్లి.